హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు వీడియోలో సింపుల్గా కుట్టుకోగలిగే 2 హ్యాండ్ డిజైన్ అయితే చూపిస్తాను. దీనికోసం మనం ఎల్బో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ రాసి బుట్ట చేతులు అంటాం కదా, అలా బుట్ట చేతులకి హ్యాండ్ హైట్ తీసుకున్న దానికన్నా కూడా ఇలా పప్పు రావటం కోసం ఒక 4 ఇంచులు అయితే ఎక్స్ట్రా హైట్ తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి పప్పు అనేది నీట్గా వచ్చింది. ఇలా మనం ఎక్స్ట్రా తీసుకున్న దగ్గరికి ఇట్లా రౌండ్ ఒక గుర్తు అయితే పెట్టేసుకోవాలి. కింద వైపును కూడా సమానంగా 2 ఫోల్డింగ్స్కి కరెక్ట్గా సమానంగా ఒక గుర్తు అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఒక మోడల్ అయితే చూద్దాము. ఇట్లా ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకొని మనం ఫ్రిల్స్ కోసం గుర్తు పెట్టుకున్నాం కదా, దీనికి ఫస్టే లైనింగ్ వేయకూడదు. ముందు మామూలుగా మనం ఎక్కడైతే గుర్తులు పెట్టుకున్నామో అక్కడ ఆ గుర్తుల దగ్గర నుంచి ఫ్రిల్స్ స్టార్ట్ చేయాలన్నమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని ఇట్లా మధ్యలోకి వచ్చిన తర్వాత దీనికి ఆపోజిట్లో పెట్టుకోవాలి. మనకి మధ్యలో ఒక గుర్తు పెట్టాం కదా షోల్డర్కి ఎదురుగా, అక్కడి నుంచి మళ్ళీ ఇటు ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట. ఆపోజిట్లో పెట్టుకుంటే మనకి నీట్గా వచ్చేసిద్ది ఫ్రిల్స్ అనేవి. అప్పుడు పఫ్ కూడా హైట్గా కనపడిద్ది అన్నమాట. ఒకవైపున ఒకలాగా, రెండో వైపు దానికి ఆపోజిట్లో ఎదురెదురుగా ఉండాలి. డబుల్ కుట్టు వేసేసుకోండి. డబుల్ కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వచ్చేసింది. దీనికి మనం లైనింగ్ అయితే వేయట్లేదు. ఇప్పుడు దీన్ని సమానంగా మధ్యలోకి ఇలా మళ్ళీ ఒక గుర్తు పెట్టేసుకోండి. మనం ఫ్రిల్స్ పెట్టిన తర్వాత షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఇలా ఒక గుర్తు పెట్టుకొని కింద వైపున మనం ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా చాప్లీస్ తోటి, అక్కడికి ఇట్లా వెనక్కి రివర్స్ చేసుకోండి. లైనింగ్ క్లాత్ అనేది వెనక్కి రివర్స్ చేసుకొని, అంటే రాంగ్ సైడ్ వైపు అనమాట. దీనికి ఈ ఎలాస్టిక్ అనేది ఇప్పుడు మనం ఈ హ్యాండ్ పొడవచ్చి 12 ఇంచులు తీసుకున్నాము. దానికి సగం 6 ఇంచులు ఉండేటట్టు తీసుకోండి. ఈ ఎలాస్టిక్ చిన్న సైజు అనమాట, మరీ లావుగా ఉండే ఎలాస్టిక్ వాడద్దు, ఇట్లా సన్నగా ఉండేది తీసుకోండి. ఇట్లా ఎలాస్టిక్ని లాగుతూ కింద క్లాత్ని ఫ్రీగా వదిలేయాలి. ఇలా చూపించినట్టు కుట్టుకోండి. మంచి డిజైన్ అయితే వచ్చిద్ది. ఇట్లా ఎలాస్టిక్ని లైట్గా సాగదీయాలి, ఎక్కువగా లాగకూడదు. ఎక్కువగా లాగితే మనకి 3 ఇంచులు వచ్చేసిద్ది అనమాట. చెయ్యి అనేది పొడవు తగ్గిపోయిద్ది. లైట్గా ఇట్లా ఎలాస్టిక్ని లాక్కుంటూ కుట్టు వేసుకుంటే డిజైన్ హ్యాండ్ అనేది సింపుల్గా రెడీ అయిపోయిద్ది. అసలు ఇది లాంగ్ ఫ్రాకులకి కనుక పిల్లలకి కుడితే చాలా బాగుండిద్ది. ఎందుకంటే లాంగ్ ఫ్రాకుల్లో ఎక్కువగా క్లాత్ మిగులుతూ ఉంటుంది కదా, అంటే మనకి ఇప్పుడు శారీస్ తోటే లాంగ్ ఫ్రాకులు కుడుతున్నాం కాబట్టి క్లాత్ అనేది సరిపడా ఉంటుంది అనమాట. దానికి ఎక్కువ ఉన్న క్లాత్ని ఇలా మనం డిజైన్ చేసుకుంటే చాలా బాగుండిద్ది. దీనికి ఇక కావాలి అనుకుంటే మనం లైనింగ్ ఇలా ఎలాస్టిక్ కుట్టిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు రెండో దానికి ఇంకో డిజైన్ అనమాట. దీనికి లైనింగ్ ముందుగానే జాయింట్ వేసేసుకోవాలి. ఇట్లా లైనింగ్ ఒరిజినల్ ఇలా జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇట్లా ఉగ్గులు లేకుండా నీట్గా సమానంగా వచ్చేటట్టు చేత్తో ఇట్లా సరి చేసుకుంటూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. మీకు వీడియోలో కనిపించడం కోసం నేను ఎలా అటాచ్ చేస్తున్నానో వేరే కలర్ అయితే వాడుతున్నాను. లైనింగ్ వచ్చేసి ఇలాగా ఇట్లా చుట్టూ కూడా లాస్ట్కి ఎడ్జ్కి వేసుకోవాలి కుట్టు. అప్పుడు మనకి ఉగ్గు అనేది రాకుండా ఉంటుంది మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా. ఇలా అయితే చుట్టూ కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని చుట్టూ రౌండ్గా, ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి ఎక్కువ తక్కువ లేకుండా ఇప్పుడు సేమ్ ఫస్ట్ దేనికి ఎలా అయితే మనం మార్కింగ్ పెట్టుకొని కట్స్ పెట్టామో అలాగే పెట్టేసుకోండి. దీనికి కూడా ఇలా హెచ్చు తగ్గులు వచ్చింది కాబట్టి కొంచెం కట్ చేసుకోవాలి. ఇలాగా నీట్గా సమానంగా పెట్టేసుకొని మనం పఫ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అక్కడికి గుర్తులు పెట్టేసుకోండి. ఇట్లా లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత దీన్ని ఇక్కడి నుంచి మళ్ళీ ఫ్రిల్స్ స్టార్ట్ చేసుకోవాలి. ఇవి రాసి బుట్ట చేతుల లాగా ఉంటాయి. మనకి పఫ్ ఎంత ఎక్కువ కావాలనుకుంటే మనం బ్లౌజు హ్యాండ్ పొడవు కన్నా కూడా 4 ఇంచుల దగ్గర నుంచి, ఇప్పుడు ఇది 4 ఇంచులు 3.5 ఇంచులతోటి
ఈ మాత్రం పఫ్ వచ్చిద్ది. ఇంకా హైట్ కావాలి, బుట్ట ఇంకా ఎత్తుగా రావాలి అని అనుకుంటే మనం 6 ఇంచుల వరకు కూడా హైట్ తీసుకోవచ్చు. మన హ్యాండ్ హైట్ కన్నా కూడా 6 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటే మనకి పఫ్ అనేది ఎత్తుగా వచ్చేసిద్ది అనమాట. ఇప్పుడు ఇది కరెక్ట్గా సరిపోయిద్ది. ఇది పెద్దవాళ్ళకి ఈ డిజైన్ అనేది సింపుల్గా, ఎక్కువగా హైట్ లేకుండా అలానే తక్కువ లేకుండా ఉండిద్ది. ఇప్పుడు ఇది ఆ ఫ్రిల్స్ పెట్టుకునే దాంట్లోనే మనకి పఫ్ అనేది నీట్గా వచ్చిద్ది. ఫ్రిల్స్ ఒకే డైరెక్షన్లో పెట్టకూడదు, ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. సగం వరకు షోల్డర్ దగ్గర దాకా ఒక విధంగా, రెండో వైపున ఇంకో విధంగా. చూడండి ఎంత నీట్గా అందంగా ఉన్నాయో పఫ్ అనేది. ఇట్లా మనం బ్లౌజ్ కుట్టేసిన తర్వాత బుట్ట చేతులు, ఇప్పుడు అందరూ కూడా ప్రతి బ్లౌజ్కి పైపింగ్ బుట్ట చేతులు బాగా ఎక్కువగా పెట్టించుకుంటున్నారు. అలాంటప్పుడు మనకి ఇలా సింపుల్గా ఒకే విధంగా ఫ్రిల్స్ పెట్టకుండా ఆపోజిట్ డైరెక్షన్లో కనుక పెడితే మనకి నీట్గా వస్తాయి అన్నమాట ఫ్రిల్స్ అనేవి. పఫ్ కూడా ఎత్తుగా వచ్చిద్ది. కింద మనకి కావాలి అంటే పైపింగ్ వేసుకోవచ్చు. నేనైతే దీనికి ఉన్న క్లాత్నే గోట్లాగా, అంటే ఒక వెడల్పు లేస్ టైప్లో వచ్చిద్ది అనమాట. అలాగే కుట్టేస్తున్నాను. దీనికి ఇప్పుడు మనం కుట్టిన తర్వాత హ్యాండ్ లూజ్ చూసేసి ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనకి బ్లౌజ్ వేసుకుంటేనే బ్లౌజ్ హ్యాండ్ అనేది మనకి నీట్నెస్ తెలిసిద్ది. ఇలా వచ్చేసిద్దండి కుట్టిన తర్వాత. మనం హ్యాండ్ జాయింట్ వేసిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట. ఈ 2 డిజైన్లు కూడా సింపుల్గా ఈజీగా కుట్టుకోగలిగే హ్యాండ్స్ ఇవి. ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తే చాలు, ఇంకా ఎక్స్ట్రా మార్కింగ్లు ఎక్స్ట్రా ఏం అవసరం ఉండదు. క్లాత్ కూడా ఎక్కువ పట్టదనమాట. తక్కువ క్లాత్ తోటే మనం సింపుల్గా ఈ 2 డిజైన్లు అనేది కుట్టేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సింపుల్గా కుట్టుకునేవే కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా కుట్టుకోవచ్చు ఈ డిజైన్స్ అనేవి. బ్లౌజ్కైనా, లాంగ్ ఫ్రాక్, చిన్నపిల్లల డ్రెస్సులకైనా కూడా బాగుంటాయి. శారీస్ మీదకి చాలామంది కుట్టించుకున్నారనమాట. ఈ హ్యాండ్ అనేది వేసుకున్న తర్వాత ఇట్లా ఫ్రిల్స్ లాగా వచ్చేసిద్ది. మనం ఎలాస్టిక్ వాడాం కదా, ఇట్లా ఫ్రిల్స్ లాగా వచ్చిద్ది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా కుట్టగలిగే 2 హ్యాండ్స్ డిజైన్స్ అనమాట, సేమ్ కలర్.